సార్ పీవెక్కోలో మరోసారి నెత్తిరోడింది. 30 మందికి పైగా పౌరులు మరణించినటువంటి పరిస్థితి. సో అసలు ఈ అల్లర్లకి కారణాలు ఏమిటి సార్? అంటే ఇది వాస్తవంగా లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి నడుస్తున్నటువంటి వ్యవహారం. అంతకు ముందు నుంచి కూడా ఉంది, కానీ ముఖ్యంగా 2023లో కూడా మాస్ ప్రొటెస్ట్ జరిగాయి. 2022 నుంచి క్రైసిస్ డీపెన్ అవుతూ వచ్చింది. మొదటి నుంచి ఉన్న ఛాలెంజెస్ అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి, ప్రజలకు, పాకిస్తాన్ ఇస్లామాబాద్ రాజధానిగా కలిగిన పాకిస్తాన్ ప్రభుత్వానికి మధ్య ఈ ఘర్షణ, వివాదము చాలా కాలంగా ఉంటున్న అంశం. సో ఎందుకంటే పిఓకేలో ఉన్నవారు ఏమంటారంటే మమ్మల్ని సెకండ్ క్లాస్ సిటిజన్స్గా చూస్తున్నారు, మమ్మల్ని పాకిస్తాన్లో సమానమైనటువంటి పౌరులుగా చూడడం లేదు అన్నది వారి ఆవేదన. సో దానికి ఇప్పుడు ప్రజెంట్ క్రైసిస్ కూడా ఈ 3-4 ఇయర్స్గా పెరుగుతున్న క్రైసిస్ ఏంటంటే, ఒకటేమో దీన్ని మనం విడిగా చూడకూడదు. పాకిస్తాన్ సొసైటీలో, పాలిటీలో, ఎకానమీలో ఉన్నటువంటి క్రైసిస్ యొక్క రిఫ్లెక్షన్ ఇది. ఇలా పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, మీకు 2023 వరకే ఇన్ఫ్లేషన్ 38% పెరిగింది. 2022 వరకు 20% ఉండే 38% పెరిగింది. ఇప్పుడు మళ్ళీ అంటే రష్యా ఉక్రెయిన్ వార్తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు వెస్ట్ ఏషియా వార్తో పాక్ ఎకానమీ కంప్లీట్గా కొలాప్స్ అయి ఉంది. సో ఇన్ఫ్లేషన్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. పాకిస్తాన్లో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ $20 బిలియన్ నుంచి $2.9 బిలియన్ పడిపోయింది. అంటే ఇవాళ పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటే కనీసం ఒక నెల రోజుల దిగుమతులకు సరిపోయేంత ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా లేదు. అందుకే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ చెప్పాడు, మేము ఫ్రెండ్స్ దగ్గరికి అప్పుల కొరకు వెళ్ళినా బిచ్చగాన్లాగా చూస్తున్నారు మమ్మల్ని అని, చాలా అవమానకరంగా ఉంది అని చెప్తున్నారు. అంటే IMF బెయిలౌట్ల పైన పాకిస్తాన్ బతుకుతోంది. పాకిస్తాన్ సహజ వనరులను, సంపదను అమెరికాకు తాకట్టు పెట్టి బతుకుతోంది. మరోవైపు పాకిస్తాన్ ఆర్మీకి, మిలిటరీకి, డిఫెన్స్కు మాత్రం ఎక్కడ లేని రిసోర్సెస్ ఖర్చు పెడుతున్నారు. సో ఇది పాకిస్తాన్ ఎకానమీలో ఉన్న క్రైసిస్. పాకిస్తాన్ సొసైటీలో ఉన్న క్రైసిస్, పాలిటీలో మీరు చూస్తే బెలూచిస్తాన్ తిరగబడుతోంది, ఖైబర్ పఖ్తూన్ఖ్వా తిరగబడుతోంది, మీకు పంజాబ్ సింధుల మధ్య నదీ జలాల వివాదాలు ఉన్నాయి, మీకు సింధు ప్రాంతము, సింధు ప్రదేశ్, ప్రత్యేక సింధు ప్రదేశ్ ఏర్పాటుగా సింధుస్థాన్ అనే దేశంగా ఏర్పాటు చేస్తామని వాళ్ళు పోరాడుతున్నారు. సో మనకి ఇక్కడ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ముజఫరాబాద్ రాజధానిగా కలిగిన పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో మా పట్ల వివక్ష చూపుతున్నారు, మమ్మల్ని సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా చూస్తున్నారని వాళ్ళు తిరగబడుతున్నారు. సో ఇలా పాకిస్తాన్ సమాజము ముక్క చెక్కలై కుక్కలు చింపిన విస్తరలాగా ఉంది. థర్డ్, పాకిస్తాన్ పాలిటీ కనీసమైన డెమోక్రసీ లేదు. మిలిటరీ పాలకులు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలిస్తారు. ఇవాళ మనం చూస్తున్నాం కదా, ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ కన్నా ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ పాలిస్తున్నాడు. గ్లోబల్ పాకిస్తాన్ ఫారిన్ పాలసీని, డిప్లొమసీని కూడా పాక్ ఆర్మీ చీఫే రన్ చేస్తున్నాడు. సో నిజంగా పాకిస్తాన్లో ప్రైమ్ మినిస్టర్ పవర్లో ఉన్నాడా, ఆర్మీ చీఫ్ పవర్లో ఉన్నాడో కూడా తెలియదు. ట్రంప్ కూడా ప్రైమ్ మినిస్టర్ని పిలవలేదు, ఆర్మీ చీఫ్ని లంచ్కి పిలిచి మాట్లాడాడు. సో అక్కడ మీకు ఎలక్టెడ్ గవర్నమెంట్ మెజారిటీతో ఎలక్ట్ అయిన ప్రభుత్వం కూడా కాదు. టెహ్రీక్ ఇన్సాఫ్, పాకిస్తాన్ టెహ్రీక్ ఇన్సాఫ్ నిషేధించి ఇమ్రాన్ ఖాన్ జైల్లో పెడితే రిగ్గింగ్ జరుపుకున్న ఎన్నికల్లో కూడా ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే 100 సీట్లు గెలిచారు. అయినా కూడా ప్రభుత్వాలు మెజారిటీ లేకపోయినా ఆర్మీ సహకారంతో నడుస్తుంది. సో ఇది సొసైటీ, పాలిటీ, ఎకానమీ, పాకిస్తాన్లో క్రైసిస్, క్యావోస్ నేపథ్యంలో మనకు POKలో ఉన్న పరిస్థితి చూడాలి. ఇక POK సమస్య ఏంటి? పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ట్రేడర్స్, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, యాక్టివిస్టులు కలిపి ఈ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ అని పెట్టి గత కొన్నేళ్లుగా పోరాడుతున్నారు. సో వాళ్ళ పోరాటంలో ప్రధానమైంది ఏంటంటే మమ్మల్ని పాకిస్తాన్ డిస్క్రిమినేట్, వివక్షతో చూస్తోంది, సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా చూస్తోంది అని. ఉదాహరణకు మీకు ఈ ప్రాంతం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో మీకు 2600 మెగావాట్స్ పవర్ ప్రొడక్షన్, హైడల్ పవర్, నీలం జలం ప్రాజెక్ట్ అని. సో ఇలాంటి
ప్రాజెక్ట్ వల్ల 2600 మెగావాట్స్ ఆఫ్ పవర్ ప్రొడక్షన్ అవుతుంది. కానీ పిఓకే వాడుకునేది కేవలం 350 మెగావాట్స్ మాత్రమే. సో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏమంటుందంటే ఈ హైడల్ పవర్ ఇంత సర్ప్లస్ ఉంది కదా, దీని నుంచి మాకు మా షేర్ కావాలి కదా అంటుంది. మీకు ఆర్టికల్ 157 ద పాకిస్తాన్ కాన్స్టిట్యూషన్ కోట్ చేస్తూ ప్రావిన్సెస్ కు వాటా ఇవ్వాలి కదా, మాకెందుకు ఇవ్వరు అని అడుగుతున్నారు. అలాగే పాకిస్తాన్ నేషనల్ ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసిన 3.64% ఆఫ్ ద రిసోర్సెస్ మాకు రావాలి కదా అంటున్నారు. సో అలా కానీ పాకిస్తాన్ ప్రభుత్వము పిఓకేకు ఆ రకంగా వనరుల పంపిణీ చేయడం లేదు. తర్వాత మీకు పుల్వామా ఘటన తర్వాత ఇండియా పాకిస్తాన్ ట్రేడ్ ఎఫెక్ట్ అయిపోయింది. అది ఈ బార్డర్లో ఉన్న పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కూడా తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి కారణమైంది. మీకు ఉదాహరణకు 2018లో ఇండియా పాక్ ట్రేడ్ $45 మిలియన్ ఎవరేజ్ పర్ మంత్ ఉండేది. నా $45 మిలియన్ ఉండేది. అంటే ఇప్పుడు అది $2.5 మిలియన్ పడిపోయింది. ఎంత నెగ్లిజిబుల్ పడిపోయిందో చూడండి. దీనికి కారణం అంటే 5% పడిపోయింది, 95% ట్రేడ్ ఆగిపోయింది. దీనికి కారణం ఏంటంటే పుల్వామా ఇన్సిడెంట్ తర్వాత పాకిస్తాన్ ఎక్స్పోర్ట్స్ టు ఇండియా పైన మన ప్రభుత్వం 200% కస్టమ్స్ డ్యూటీ విధించారు. అంతకుముందు ఒక దశలో పాకిస్తాన్ మనకు మధ్య మోస్ట్ ఫేవర్ నేషన్ స్టేటస్ ఉంది. సో 200% కస్టమ్స్ డ్యూటీ విధించే వరకు పాకిస్తాన్ ఇండియాకు ఎక్స్పోర్ట్స్ అన్ని తగ్గిపోయినాయి. మీకు ఉదాహరణకు డ్రై డేట్స్ కావచ్చు, సిమెంటు, జిప్సము, రాక్ సాల్ట్, ఇవన్నీ ఎక్స్పోర్ట్స్ అంతా దెబ్బతిన్నాయి. సో పాకిస్తాన్ టెర్రరిజాన్ని ఎగుమతి చేస్తే మనం ఏమన్నాం, టెర్రర్ అండ్ ఇది మనము ట్రేడ్ ఒకేసారి జరగదు అని తేల్చేశాం. దీంతో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో బార్డర్ స్టేట్ కనుక ఇండియాతో ట్రేడ్ దెబ్బతినడం వల్ల కూడా భారీగా దెబ్బతింటారు వారు. దీనికి తోడు ఇక్కడ పొలిటికల్ రిఫార్మ్స్ అని చెప్పి ఏం చేశారంటే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ 45 సీట్స్ ఉంటే 12 సీట్స్ను పిఓకేలో నివసించకుండా ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న కాశ్మీర్ రెఫ్యూజీస్ కు కేటాయించారు. ఎందుకు కేటాయించారంటే వారు పాకిస్తాన్లో ఉన్న అధికార మెయిన్ స్ట్రీమ్ పార్టీస్ కు లాయల్గా ఉంటారు కనుక, అంటే రిమోట్ గా ఒక కాలనీ లాగా పిఓకేను నడపాలి అనేది ఇస్లామాబాద్ కేంద్రంగా ఉన్న పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వ ఆలోచన. అందుకొరకు ఆ రాష్ట్రంలో లేని వారితో ఆ రాష్ట్ర అసెంబ్లీలో సీట్లు రిజర్వ్ చేస్తే ఎంత కోపం వస్తుంది ఎవరికైనా. సో స్థానికంగా వాళ్ళు ఉండరు, వాళ్ళు ఎక్కడో ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని మీరు కాశ్మీర్ రెఫ్యూజీస్ కనుక వాళ్ళకి 12 సీట్స్ ఇస్తాం. అలా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కూడా తమ చేతుల్లో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తమ చేతుల్లో పెట్టుకోవాలి అన్నది పాకిస్తాన్ కుట్ర. సో అందువల్ల ఒక్క మాటలో చెప్పాలంటే పిఓకేను పాకిస్తాన్ సరిగా ట్రీట్ చేయడం లేదు, వివక్ష చూపుతోంది, సమాన హోదా ఇవ్వడం లేదు, వాళ్ళని ఒక వలస కాలనీగా చూస్తోంది కనుక అక్కడ ఉన్న ప్రజలు తిరగబడుతున్నారు. తిరగబడ్డప్పుడల్లా వాళ్ళతో చర్చించి వాళ్ళ సమస్యలు ఏంటి, దానికి డెమోక్రటిక్ గా పరిష్కారం ఏంటి అనేది కాకుండా నిర్బంధంతో పాకిస్తాన్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దానివల్ల మీకు అంతకుముందు 70 మంది చనిపోయారు, ఇప్పుడు నిన్న 30 మంది కాల్పులు చనిపోయారు. సో అందువల్ల ఇదొక సీరియస్ క్రైసిస్ కు దారితీస్తోంది. ఆల్రెడీ బెలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా దానిలో సెపరేటిజం పెరుగుతోంది. ఇప్పుడు పిఓకేలో కూడా డిమాండ్, మేము ఇండియన్ కాశ్మీర్తో కలుస్తామన్న నినాదాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు జోజిల్లా పాస్ అని, మన లడఖ్లో ఆల్ వెదర్ రోడ్స్, జమ్మూ కాశ్మీర్లో ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు, ఇవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం డెవలప్ చేస్తుంటే ఆ పిఓకేలో కనీస ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు, కనీస మౌలిక వసతులు కూడా లేవు. అందువల్ల పాకిస్తాన్లో ఉన్న కాశ్మీర్లో ఉన్నవారు ఇండియాను చూసి మేము భారతీయ కాశ్మీర్, వాస్తవంగా అది మన కాశ్మీరే, ఇప్పుడు మన ఇండియా మ్యాప్ లో కూడా చూపెట్టేది కూడా మనం అందులో భాగంగానే భావించాలి మనం. అది కాకుండా మన జమ్మూ కాశ్మీర్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కూడా ఈ పిఓకే ప్రాంతానికి సీట్లు ఖాళీగా పెట్టి ఉంచుతాం. మన దృష్టిలో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇవాళ కాకపోతే రేపైనా మళ్ళీ మనం తీసుకోవాల్సిందే. ఇవాళ అక్కడ కూడా డిమాండ్ పెరుగుతాం, మేము ఇండియాలో కలుస్తామని. సో అందువల్ల కుట్రలతో, కుతంత్రాలతో, తీవ్రవాదంతో భారతదేశంలో అంతర్భాగమైన కశ్మీర్ను తీసుకెళ్దామని పాకిస్తాన్ చూస్తుంటే
వాళ్ళ అన్యాయంగా ఆక్రమించుకున్న కాశ్మీరే తిరగబడుతుంది. అది ఇప్పటికైనా పాకిస్తాన్కి అర్థం కావాలి కదా. సరే ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత విశ్లేషణ కొనసాగుతుంది. చెక్ బ్రేక్.